నమస్కారం, నందిగం న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నర్సరావుపేట జిల్లా వైద్యశాలలో మెరుగైన సేవలు అందిస్తున్నామని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు తెలిపారు. 20 కోట్లతో ఆధునీకరణ చేశామని, ఇంకా నిధులతో ఎంతో అభివృద్ధి చేపడతామని తెలిపారు. అన్ని రోజుల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. పల్నాడు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా వైద్యశాల ఉందని, పల్నాడు నుంచి ఇతర జిల్లాల నుంచి ఎంతమంది పేద ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం చేపించుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తా, ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రతి కార్యక్రమాన్ని ఏ వ్యవస్థలో కావాల్సిన వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇవాళ ఆధునిక ప్రపంచంలో మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన మాట ప్రకారం నర్సరావుపేట జిల్లా హాస్పిటల్లో దాదాపు 100 పడకల హాస్పిటల్, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది, వెంటిలేటర్లు ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, జనరల్ సర్జరీ విభాగం కానీ, ఆర్థోపెడిక్స్, అదేవిధంగా కంటి వైద్యం, గైనకాలజీ వైద్యం ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో దాదాపు ప్రతి నెల 400 డెలివరీలు జరుగుతాయి. అదేవిధంగా 300 నుంచి 400 మందికి మరి హిస్టెక్టమీ కానీ, సిజేరియన్లు కానీ చేస్తూ ఉంటారు. ఈ హాస్పిటల్ దాదాపు 75 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పేరొందిన నర్సరావుపేట ఏరియా హాస్పిటల్, చాలా పేరుంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. మన హెల్త్ మినిస్టర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా మరి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందజేయమని వారు చెప్పడం జరిగింది. మరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు కూడా మరి ఎక్కువ మంది లేరు కాబట్టి వారందరూ కూడా నర్సరావుపేట పట్టణంలో ఉన్న మన డాక్టర్లందరూ కూడా మరి స్వచ్ఛందంగా ఉచితంగా సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి ఏరియా హాస్పిటల్, మన జిల్లా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈసీజీ ఉంది, ఇకో ఉంది, అదేవిధంగా డయాలసిస్ యూనిట్ ఉంది. వీటన్నిటిని కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవాలి. అదేవిధంగా పిల్లలు పుట్టంగానే నియోనాటాలజీ యూనిట్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దాన్ని కూడా పేద ప్రజలు వినియోగించుకోవాలి. వీటన్నిటిని కూడా ప్రజలకు చేరువ చేయడానికి, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడానికి కార్డియాలజీ డాక్టర్లందరూ కూడా స్వచ్ఛందంగా మేమే వచ్చి వైద్యం చేస్తాము, ఫ్రీగా వైద్యం చేస్తాము. పేషెంట్లు అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్ చూసిన తర్వాత వాళ్ళ సొంత హాస్పిటల్ తీసుకెళ్ళి మరి ఆరోగ్యశ్రీలో పెట్టి వాళ్ళే ఉచితంగా వైద్యం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కార్డియాలజీ డాక్టర్లందరూ కూడా ప్రతిరోజు ఉంటారు, రోజుకొకళ్ళు. అదేవిధంగా న్యూరాలజీ వాళ్ళు ఉంటారు, న్యూరో సర్జరీ వాళ్ళు ఉంటారు, డెంటల్ డాక్టర్లు ఉంటారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెఫ్రాలజీ డాక్టర్లు ఉన్నారు. ఈ విధంగా అందరూ కూడా మరి రేడియాలజీ వాళ్ళు కూడా వస్తామని చెప్తున్నారు. కాబట్టి నెలవారీగా మరి పండుగ సెలవులు కానీ, గవర్నమెంట్ సెలవుల రోజులు కాకుండా మిగతా రోజులన్నీ కూడా ప్రతి వారానికి 5 రోజులు అందుబాటులో ఉంటారు. అంటే ఈ కార్యక్రమాన్ని మన హెచ్డీ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా, భారత్ గారు, వీళ్ళందరూ కూడా ముందుండి, భారత్ గారు కూడా డాక్టర్ కాబట్టి ఈ విధంగా మనం వైద్యాన్ని చేద్దాము, మరి వాళ్ళ సేవలు అందజేద్దాము. అంటే నర్సరావుపేట పట్టణంలో డాక్టర్ల గొప్పతనం ఏంటంటే ఉచితంగా సేవ చేస్తారు, తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తారు. ఇది మొదటి నుంచి కూడా మనకు అలవాటు. మరి పల్నాడు జిల్లా మొత్తం కూడా ఇక్కడికే వస్తుంటారు, నర్సరావుపేట, అదేవిధంగా ప్రకాశం జిల్లా కానీ, నల్గొండ, మిర్యాలగూడ, మహబూబ్ నగర్, ఎక్కడ బెంగళూరు సబర్బన్ ఏరియాస్ కానీ, మరి కృష్ణా జిల్లా కానీ, గుంటూరు నుంచి కూడా సబర్బన్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. మరి దాదాపు 40 ఏళ్ళుగా వైద్యం చేస్తున్నా నేను. నాకు అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుసు కాబట్టి ఈ విధంగా మనం సేవలు అందిస్తే పేద ప్రజలు కూడా దానివల్ల లబ్ధి పొందుతారని చెప్పి ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి జిల్లా హాస్పిటల్ కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 20 కోట్ల రూపాయలతోటి. దాని ఓపెనింగ్ కూడా మరి హెల్త్ మినిస్టర్ గారు రావడానికి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దాదాపు ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఎంసీహెచ్ బ్లాక్ అంటే మెటర్నిటీ చైల్డ్ హెల్త్ కేర్, దానికి నాబార్డ్ నిధుల నుంచి 55 కోట్ల నిధులు మంజూరైనాయి. మరి మార్చి తర్వాత కూడా వాటిని కూడా నిధులు మంజూరు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏరియా హాస్పిటల్ని దాన్ని డిమాలిష్ చేసి, పాత హాస్పిటల్ అయిపోయింది, దాన్ని డిమాలిష్ చేసి అక్కడ ఎంసీహెచ్ బ్లాక్ కడదామని ఆలోచనలో ఉన్నాము. ఈ విధంగా పేద ప్రజలకి అందుబాటులో వైద్యాన్ని అందిద్దామని మరి హెచ్డీ చైర్మన్ గారు లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు కానీ,
మరి కమిటీ మెంబర్స్ భారతి గారు, హనుమ ప్రసాద్ గారు, మల్లికార్జునరావు గారు, వీళ్ళందరూ కూడా, మరి మిర్యాల వెంకట సుబ్బమ్మ గారు, జనసేన, వీళ్ళందరూ కూడా రోజు హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రజలకి ఏ విధంగా వైద్యాన్ని అందిస్తారు, సౌకర్యాలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మన జిల్లా హాస్పిటల్కి దాదాపు 300 బెడ్షీట్లు కూడా మనకి డొనేట్ చేయడం జరిగింది. మన దుర్గా స్టూడియో బాబు గారు కానీ, సిరిగిరి శ్రీనివాస, మన నాగేశ్వరరావు గారు, లాయర్ గారు, వీళ్ళందరూ కూడా చారిటీ తోటి 300 బెడ్షీట్స్ కూడా పేద ప్రజలకు పేషెంట్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తారు. కాబట్టి మీడియా సోదరులు కూడా మాకు అందుబాటులో ఉండాలి. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత కూడా మీడియా వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఏ మంచి కార్యక్రమాన్ని చేసినా మీడియా వాళ్ళు మాకు అండగా ఉన్నారు. కాబట్టి మీడియా సోదరులకి ధన్యవాదాలు.